గుడ్ మార్నింగ్. లుఫ్తాన్సా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది ఈ ఉదయం. సో లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ మళ్ళీ మరొకసారి నష్టాలతో ముగించాయి తమ ట్రేడింగ్ సెషన్ని. సో ఈ నేపథ్యంలో ఏషియన్ మార్కెట్స్లో కూడా కొంత స్వల్ప ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి, కరెక్షన్ కనిపిస్తుంది. జపనీస్ మార్కెట్ పాజిటివ్గా ఉంది, మిగతా మార్కెట్స్లో కొంత నెగిటివ్ ట్రెండ్ ఉంది. ఎస్టెక్స్ నిఫ్టీ మాత్రం ఫ్లాట్గా ఉంది 9132 దగ్గర. సో ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ చూడబోతున్నాం మార్కెట్స్ సంబంధించి. మేబీ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా వీక్గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ విల్ బి ఏ షార్ట్ కవరింగ్ మార్కెట్ టుడే. సో ఏవైతే స్టాక్స్లో ఈ లాస్ట్ 2-3 సెషన్స్లో 5-6% కరెక్షన్ వచ్చింది, వాటిలో షార్ట్ కవరింగ్ జరిగే అవకాశం ఉంది. సో ప్రతిసారి మనం గమనిస్తూనే ఉన్నాం, వీక్ బుల్స్ ఎవరైతే ఉన్నారో లేదా వీక్ బేర్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాప్ కావడం. సో ఎప్పటికప్పుడు బాగా తగ్గుతుందని షార్ట్ కొట్టినప్పుడల్లా మార్కెట్ పెరగడం, లేదా బాగా పెరిగిపోతుందని బుల్లిష్గా ఉన్న వీక్ బుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్కెట్స్ వెనక్కి రావడం, ఇలా ఒక ట్రాప్లో ఇరుక్కుంటూ ఉండడం చూస్తున్నాం. అదర్వైజ్ మార్కెట్స్లో మాత్రం ఒక రేంజ్ నుంచి బయటపడలేకపోతున్నాయి. నిన్న కూడా అనుకున్నాం మనం మార్కెట్స్ 9080, 9280 ఈ 200 పాయింట్స్ రేంజ్ నుంచి పోస్ట్ యూపీ ఎలక్షన్స్ బయటపడలేకపోతున్నాయి. సో యూపీ ఎలక్షన్స్ తర్వాత మార్కెట్ పెరిగిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ నుంచి ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే కొనసాగుతూ వస్తుంది. సో నిన్న 2 ప్రైవేట్ బ్యాంక్స్ రిజల్ట్స్ ప్రకటించాయి, ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. ఆన్ ది టాప్ ఆఫ్ ఇట్ బాగానే ఉన్నాయి రిజల్ట్స్. ఎన్ఐఎంస్, ఎన్ఐఐస్ అంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్లో మంచి గ్రోత్ కనిపించింది. అయితే ఎన్పిఎస్ పరిస్థితి మాత్రం కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్ స్లిపేజెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే 281 కోట్ల నుంచి 634 కోట్లు, అంటే 125% స్లిపేజెస్ పెరిగాయి. అలాగే ఎస్ బ్యాంక్ 126 క్రోర్స్ నుంచి 1904 క్రోర్స్ పెరిగింది. సో ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ 1 or 2 అకౌంట్స్ దీనికి ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. జేపీ అసోసియేట్స్ సంబంధించిన అకౌంట్ కావచ్చు, లేదా ఇతర సిమెంట్ రంగానికి చెందిన 1-2 కంపెనీల అకౌంట్స్ కావచ్చు. అలాగే ఎస్ బ్యాంక్ తన 887 కోట్ల ఒక లోన్ పోర్ట్ఫోలియోని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి అమ్మడం కూడా ప్రకటించింది. సో ఇలా మొత్తం మీద ఎన్పిఎస్ పరిస్థితి కొద్దిగా ఇంకా ఆందోళనకరంగానే ఉంది. మేబీ ఇదే పరిస్థితి ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రొవిజనింగ్ పెంచమని ఆర్బీఐ చెప్పింది కాబట్టి ప్రొవిజనింగ్ ఆ మేరకు కంపల్సరీగా పెరుగుతుంది. ఫలితంగా మేబీ గ్రాస్ ఎన్పిఏ కావచ్చు, నెట్ ఎన్పిఏ కావచ్చు కొద్దిగా ఇంత ముందు క్వార్టర్స్ మీద బాగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్ షేర్స్ ఇవాళ మేబీ కొంత సెల్లింగ్ని ఫేస్ చేసే అవకాశం ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఫండమెంటల్ ప్లే కంటే కూడా ఇవాళ టెక్నికల్ ప్లే ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడైనా షార్ట్స్ ఉంటే అవి కవర్ కావడం, లేదు లాంగ్స్ ఉంటే మళ్ళీ దాన్ని స్క్వేరప్ చేసుకోవడం, ఇలాంటి టెక్నికల్స్ పనిచేస్తాయి కాబట్టి. బట్ ఎఫ్ఐఎస్ మాత్రం నిన్న మొన్న కూడా వాళ్ళు ఎక్కువ షార్ట్ పొజిషన్స్ని యాడ్ చేసుకున్నారు, లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ చేసుకున్నారు. అలాగే లాంగ్ పుట్స్ తీసుకున్నారు, పుట్స్లో లాంగ్ పొజిషన్స్ తీసుకున్నారు. సో ఇవి మనకి ఎఫ్ఐఎస్ వైపు నుంచి మనకు కనిపిస్తున్న ట్రెండ్. నిన్న కూడా 673 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని వాళ్ళు క్యాష్ మార్కెట్స్లో అమ్మడం చూసాం ఎఫ్ఐఎస్. సో ఓవరాల్గా లాస్ట్ 7 సెషన్స్లో 4600 క్రోర్స్ వర్త్ స్టాక్స్ని ఎఫ్ఐఎస్ సెల్ చేశారు. సో ఇదే సమయంలో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కొంత ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో సేమ్ అమౌంట్ లైక్ నిన్న 673 క్రోర్స్ వీళ్ళు సెల్ చేస్తే వాళ్ళు కూడా అరౌండ్ 600 క్రోర్స్ బయింగ్ చేశారు. సో డిఐఎస్ నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లోకి విపరీతమైన క్యాష్ ఫ్లో ఉంది రిటైల్ ఇన్వెస్టర్స్ నుంచి. కాబట్టి ఆ మనీ అంతా కూడా మార్కెట్స్లోకి వస్తుంది. అయితే ఈటీఎఫ్స్, ఎఫ్ఐఎస్ వీళ్ళు అగ్రెసివ్గా బై చేస్తేనే ఇప్పుడు ఏదైతే మనం లెవెల్స్ చూస్తున్నామో ఇక్కడ నుంచి ఒక బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. సో హయ్యర్ లెవెల్స్ దగ్గర ఎఫ్ఐఎస్ బై చేయగలగాలి. అదర్వైజ్ మార్కెట్స్లో మనం మేబీ నిన్నటిలో ఏదైతే ఉందో 9075 నిఫ్టీకి సంబంధించి, సో ఆ 9075 ఒక సపోర్ట్గా ఉండే అవకాశం ఉంది. దాన్ని కనుక బ్రేక్ చేసి కిందకు వస్తే మరింత కిందకు వస్తుంది. అదర్వైజ్ మార్కెట్స్ యాజ్ ఇట్ ఈస్గా 9100, 9150 మధ్యలో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. బట్ మిడ్ క్యాప్స్ పరిస్థితి ఏంటి? అందరం ఆసక్తిగా గమనిస్తున్న సెక్టర్ ఇది. మిడ్ క్యాప్స్లో అంతకంతకు బబుల్ సైజ్ పెరుగుతోంది. సో కేర్ఫుల్గా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ స్టాక్స్ ఇంతకుముందు పార్టిసిపేట్ చేసిన మిడ్ క్యాప్ స్టాక్స్ కంటే కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్న మిడ్ క్యాప్ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ వీక్స్గా కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. ఫర్ ఇన్స్టాన్స్ రియల్ ఎస్టేట్ కంపెనీస్, మిడ్ క్యాప్ సిమెంట్ కంపెనీస్, మిడ్ క్యాప్ మెటల్ కంపెనీస్, ఇటువంటి వాటిల్లో మనం ఎక్కువ బయింగ్ చూస్తున్నాం. నిన్న కూడా ఇండియా సిమెంట్స్
స్టాక్ ప్రైస్ ఆల్మోస్ట్ 9% పెరిగింది. సన్ టీవీ 5% పెరిగింది. సో వీళ్ళకి ఇంకా ఎర్నింగ్స్ పొటెన్షియల్ కంటే కూడా అప్పటికప్పుడు వస్తున్న ఒక చిన్న చితక న్యూస్ కారణంగా, ఫర్ ఇన్స్టాన్స్ ఇండియా సిమెంట్స్కి సౌత్లో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ప్రైసెస్ బాగా పెరిగాయి, బస్తా 50 నుంచి 60 రూపాయల వరకు పెరిగింది అన్న అంశం ఇండియా సిమెంట్స్లో ప్రైస్ రైజ్కి కారణం. సో ఇటువంటి న్యూస్ బేస్డ్గా కదులుతున్నాయి కాబట్టి ట్రేడర్స్ ఎప్పటికప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఇన్వెస్టర్స్ మాత్రం ఓన్లీ డిప్స్లోనే కొనుక్కోవాలి ఇటువంటి స్టాక్స్ని. డోంట్ చేజ్ ది స్టాక్స్, మొమెంటమ్ స్టాక్స్గా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో. అలాగే ఫార్మా కంపెనీస్లో యూఎస్ఎఫ్డిఏ వూస్ కొనసాగుతూనే ఉన్నాయి. అరబిందో ఫార్మా యూనిట్ 4కు సంబంధించిన ఇన్స్పెక్షన్ ఇవాటి నుంచి ప్రారంభమవుతుంది. ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటుందేమో జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అరబిందో ఫార్మాని. అంతకుముందు జరిగిన ఇన్స్పెక్షన్స్లో ఎటువంటి నెగిటివ్ లేకపోయినా తాజా ఇన్స్పెక్షన్లో ఏం జరుగుతుందన్నది మనం ఎవరైనా చెప్పలేని పరిస్థితి. కాబట్టి కొద్దిగా నెగిటివ్ సెంటిమెంట్ అరబిందో ఫార్మాకి సంబంధించి ఉండే అవకాశం ఉంది. అలాగే నాల్కో నిన్న ఆఫర్ ఫర్ సేల్ ప్రారంభమైంది. 184% డిమాండ్ వచ్చింది, అంటే 1.8 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇవాళ రిటైల్ పోర్షన్ ఓపెన్ అవుతుంది. అఫ్కోర్స్ మార్కెట్ ప్రైస్కి వాళ్ళ ఆఫర్ ఫర్ సేల్లో ఉన్న ప్రైస్కి పెద్దగా తేడా లేదు కాబట్టి, బట్ రిటైల్ ఇన్వెస్టర్స్కి మాత్రం 5% డిస్కౌంట్ ఉంది. కాబట్టి మేబీ రిటైల్ ఇన్వెస్టర్స్ కెన్ ఆప్ట్ ఫర్ నాల్కో ఆఫర్ ఫర్ సేల్. అండ్ విపరీతమైన లిక్విడిటీ మార్కెట్స్లో డ్రైవ్ చేస్తుంది అనడానికి నిన్నటి నాల్కో ఆఫర్ ఫర్ సేల్ ఒక ఉదాహరణ. సో ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇది ప్రస్తుతానికి మన మార్కెట్స్లో కనిపిస్తున్న ట్రెండ్. అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, షార్ట్ టర్మ్ ట్రెండ్? బేసిక్లీ షార్ట్ టర్మ్ ట్రెండ్ అంటే కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ రిజల్ట్స్ అండి. మీరు అన్నట్టు స్లిప్పేజెస్ కి మూల కారణం అనేది ఆర్బీఐ వాళ్ళు ఈ క్వార్టర్లో లాస్ట్ క్వార్టర్ ఆఫ్ మార్చ్ 2017లో మాక్సిమం ఆల్రెడీ కొద్దిగా డిస్కౌంట్ అయి ఉంటుంది. బట్ ఓవరాల్ డెఫినెట్లీ మనకి ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళవి ఎక్స్ట్రా స్లిప్పేజెస్ ఈవెన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ భారీగా కనిపిస్తాయి ఫిగర్ వైజ్. బట్ ఐ థింక్ దట్స్ ఆల్రెడీ డిస్కౌంటెడ్ ఇన్ ద మార్కెట్ అండి. రాబోయే రోజుల్లో నిన్న ఒక స్పెసిఫిక్లీ ఒక థీమ్ మనకి ఆల్ బ్రోకింగ్ అండ్ థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూషన్ హౌసెస్ షేర్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. సో రాబోయే రోజుల్లో వాటికి బిజినెస్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు ఎస్ బ్యాంక్ వాళ్ళు ఏదైతే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి అరౌండ్ 800 crores అమ్మాయి, అటువంటివన్నీ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అండి. లైక్ ఎడిల్ వైస్ కానివ్వండి, జేఎం ఫైనాన్షియల్, ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అవి కంటిన్యూస్ రన్ లోనే ఉన్నాయండి. అక్కడ కూడా కొంచెం ఐ థింక్ ఎక్స్ట్రా వాల్యుయేషన్స్ స్ట్రెచ్ అయినట్టే కనిపిస్తున్నాయి. సో వన్ షుడ్ బి కేర్ఫుల్. యూ మెన్షన్ ఇట్ రైట్. అక్రాస్ ద బోర్డ్ మిడ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో కూడా కొద్దిగా హై వాల్యుయేషన్ జోన్ లోకి వెళ్ళింది కాబట్టి బీ వెరీ కేర్ఫుల్. రాబోయే 3 to 4 weeks లో రిజల్ట్స్ అన్ని కూడా మనకి వస్తాయి కాబట్టి ఎక్స్టర్నల్లీ ఐ డోంట్ థింక్ నిన్న మన ట్రంప్ గారు ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేశారో ఇట్స్ నాట్ సో బ్యాడ్ ఫర్ H1B వీసాస్ అట్లీస్ట్ ఇన్ 2018 ఇయర్ కి సంబంధిస్తుంది. దాని తర్వాత వాళ్ళు లెజిస్లేషన్ ఏం పాస్ చేస్తారనేది చూడాలి. సో ఐ థింక్ ఫియర్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కొద్దిగా డౌన్ సైడ్ తీసుకున్నానని చెప్పాలి. ఎఫ్ఐఎస్ అమ్మడానికి మూల కారణం ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ 64 to 64.5 జోన్ లో రూపీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి వాళ్ళు అమ్ముకున్నా కానీ దే కెన్ టేక్ బ్యాక్ ద మనీ, దే కెన్ బై ద డాలర్స్ ఎట్ అరౌండ్ 64.5. సో అదొక కారణం అని చెప్పాలి. అగైన్ ఇక్కడ కొద్దిగా మనకి రూపీ స్టెబిలిటీ కనుక కనిపిస్తే ప్రాబ్లీ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత, మాన్సూన్ బిగిన్ అయిన తర్వాత మళ్ళీ వీ కెన్ సీ సమ్ మోర్ స్ట్రాంగ్ బయింగ్ ఫ్రమ్ ఎఫ్ఐఎస్. సో ఆల్ ఇన్ ఆల్ రిజల్ట్స్ విల్ బి ద ప్రైమ్ డ్రైవర్ అండి. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ కూడా ఐ డోంట్ థింక్ ఎనీ మేజర్ ట్రిగర్స్ ఎక్సెప్ట్ ద కార్పొరేట్ రిజల్ట్స్. సో ఎక్కడ మనకి సెక్టర్ వైజ్ మంచి రిజల్ట్స్ వస్తాయో, కంపెనీ వైజ్ మంచి రిజల్ట్స్ వస్తాయో, కొద్దిగా స్టెబిలిటీ కనిపించినప్పుడు ఫస్ట్ ప్రైస్ పాయింట్ లో తప్పకుండా కొనుగోలు చేయాలని చెప్తాను. సో ట్రేడర్స్ కి వాళ్ళు ఎటువంటి సలహా ఇస్తున్నారు? మార్కెట్స్ లో వోలటాలిటీ అనేది మనం చూస్తున్నాం లాస్ట్ 1 week గా. ఈ రోజు కూడా సేమ్ అదే వోలటైల్ గా మార్కెట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్స్ అంటే వోలటైల్ మార్కెట్స్ అనేది ఎక్కువగా ట్రేడర్స్ కి క్యాష్ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మాత్రం కొంచెం టైం పట్టొచ్చు. ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ మార్కెట్ లో బ్రేక్అవుట్ రావడానికి రిజల్ట్ సీజన్ కారణం అని చెప్పొచ్చు. గ్లోబల్ మార్కెట్స్ చాలా ఓవర్ బాట్ లో ఉన్నాయి. దీనికి తోడు ఎఫ్ఐఎస్ నుంచి కొంత సెల్లింగ్ అనేది ఉంది. అయితే ఓవరాల్ గా మనం బుల్ మార్కెట్ లోనే ఉన్నాం. అయితే బుల్ మార్కెట్ లోనే ఒక షార్ట్ టర్మ్ కరెక్షన్ లో ఉన్నాం. అంతకు మించి పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్స్ ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను షార్ట్ టర్మ్ ట్రేడర్స్, ఆ తర్వాత షార్ట్ టర్మ్ లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు. అయితే మిడ్ క్యాప్ లో, సెలెక్టెడ్ మిడ్ క్యాప్ లో మంచి బయింగ్ అనేది కనపడుతుంది. ఈవెన్ మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా. అయితే ఒక లెవెల్ వరకు ఆ బయింగ్ అట్టనే కనపడుతుంది. మళ్ళీ మార్కెట్స్ ఇంకొక లెగ్ ఆఫ్ కరెక్షన్ వచ్చిందంటే ఈవెన్ ఈ మిడ్ క్యాప్ స్టాక్స్ లో కూడా సెల్లింగ్ రావచ్చు. కాబట్టి మిడ్ క్యాప్ కౌంటర్స్ లో మంచి రీసెంట్ గా బాగా పెరిగిన వాటిలో ఒక అంటే 100%, 50 to 60% ఒక 2 to 3 months లో పెరిగిన స్టాక్స్ చాలా ఉంది లిస్టు. వాటిలో ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ
మా రిజల్ట్ చూసుకొని రిజల్ట్ బాగుంటే మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. ప్రస్తుతానికి మాత్రం మార్కెట్స్ ఈ రోజు కూడా ఫ్లాట్ గా ఉండొచ్చు. అయితే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఇన్ని రోజులు మార్కెట్స్ మనకి హై నుంచి దగ్గరగా ఒక 200 పాయింట్స్ దాకా కరెక్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఒక 150 పాయింట్స్ కూడా కరెక్ట్ కాలేదు. ఇప్పటికే అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది. అయితే నిన్నటి రిజల్ట్ పెద్దగా గొప్పగానే అనుకోలేం కాబట్టి బయాన్ రూమర్స్ ఎలా న్యూస్ అంటాం కాబట్టి న్యూస్ వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఈ లెవెల్లో బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమంటాను. మరి ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ బాగా ఈ రోజు ఇంట్రాడేలో వీక్ కావచ్చు. అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంక్ ని కూడా హైయర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను. పొజిషనల్ ట్రేడర్స్ ఎస్ బ్యాంక్ ని కూడా సెల్ చేయమంటాను. 15-20 ఆ లెవెల్స్ దాకా రావడానికి అవకాశం ఉంది. నిన్నటి రోజు కొంచెం మెటల్స్ షార్ట్ కవరింగ్ వల్ల ఈ రోజు నిన్నటి రోజు పెరిగాయి. అయితే ఈ షార్ట్ కవరింగ్ అనేది ఈ రోజు కొంచెం ఇనిషియల్ గా ఉండొచ్చు. అయితే క్లోజింగ్ బేసిస్ లో మళ్ళీ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ పొజిషనల్ ట్రేడర్స్ వేదాంతాన్ని సెల్ చేయమని చెప్తాను. 222 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. 240 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. అదేవిధంగా హిండాల్కోను కూడా హైయర్ లెవెల్స్ లో సెల్ చేయొచ్చు. ఇక బయింగ్ విషయానికి వస్తే కొన్ని ఫార్మా కౌంటర్స్ కొంచెం ఈ లెవెల్లో డిఫెన్స్ గా బయింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఏదైనా కూడా మార్కెట్స్ మాత్రం రేంజ్ బౌల్లో ఉంటాయి. అయితే పొజిషనల్ గా అంటే కొన్ని నెలలకి లేకపోతే కొన్ని వారాలకి మాత్రం ఐఆర్బి ఇన్ఫ్రా అని పొజిషనల్ ట్రేడర్స్ ఎవరి డిప్లో కూడా బై చేయమంటాను. ఇక్కడ నుంచి ఇన్ఫ్రా ప్యాక్ లో మంచి బయింగ్ అనేది రావడానికి అవకాశం ఉంది. సో జేపీ గ్రూప్ ఇది ప్రస్తుతం బ్యాంకింగ్ సెక్టర్ కి విలన్ గా కనిపిస్తున్న గ్రూప్ ఇది. సో జేపీ గ్రూప్ సంబంధించిన లోన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకులు ఆ గ్రూప్ ఇచ్చిన లోన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఎన్పిఎస్ కింద వాటిని ట్రీట్ చేయాల్సిన పరిస్థితి ఆర్బీఐ తాజా సర్క్యులర్ ప్రకారం. కాబట్టి ఇది జస్ట్ నిన్న ఎస్ బ్యాంక్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంకే ఒక 350 crores వర్త్ స్ట్రోక్ తగిలింది. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఐసిఐసిఐ అలాగే ఎస్బీఐ ఈ బ్యాంక్స్ కూడా జేపీ గ్రూప్ సంబంధించిన అసెట్స్ ని లోన్ బుక్స్ ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ రిజల్ట్స్ లో కొంత హిట్ తప్పదు. ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. అఫ్ కోర్స్ ఇది ఒక వన్ ఆఫ్ ఐటమ్ గానే ఉండే అవకాశం ఉంది. మేబీ నెక్స్ట్ క్వార్టర్ నుంచి పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కుమార్ మంగళం బిర్లాకు సంబంధించిన కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ జేపీ గ్రూప్ అసెట్స్ ని బై చేస్తుంది. కాబట్టి మేబీ రాబోయే క్వార్టర్స్ లో ఆ లోన్స్ కొంత రీపే అయ్యి నెక్స్ట్ క్వార్టర్ కి పరిస్థితి మళ్ళీ తారుమారయ్యే అవకాశం ఉంది. ఈ అంశాన్ని గమనించాలి. అలాగే ఐఎండి ఇప్పుడు రెయిన్ ఫోర్కాస్ట్ ని నార్మల్ గా ఉంటుంది అని ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి స్టాక్స్ కొనాలి? సో ఎటువంటి స్టాక్స్ కొంటే మేబీ నెక్స్ట్ 3 to 6 months ఆర్ 6 months to 1 year టైం ఫ్రేమ్ లో బాగా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ అంశాన్ని మనం యూట్యూబ్ లో కలుసుకున్నప్పుడు చర్చిద్దాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చేయాలనుకున్న మేము ఏంటి చైనీతో ఇంకా మీ బాడీని కాస్త గార్డ్ చేయండి. చైనీ తినిపించండి, సంతోషాలు పంచండి. చైనీ మౌత్ ఫ్రెషనర్ క్లీన్ డ్రాప్స్ తెప్పించండి, సంతోషాలను పంచండి. లుఫ్తాన్సా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. 9134 ఎస్ఎక్స్ నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతోంది. సో ఒక ఫ్లాటిష్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ ఎదురు చూస్తున్నాయి. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ గుంటూరు నుంచి శోభ. హలో నమస్తే సార్. నేను ఇప్పుడు మెండా కార్పొరేషన్, ఐటీసీ, ఎడెల్వేస్ అండ్ ఐసిఐసిఐ ఈ 4 స్టాక్స్ నేను ఇప్పుడు ఫ్రెష్ బై చేయాలనుకుంటాను సార్. ఇది రైట్ టైం ఇంకా కొనుక్కోవచ్చా సార్ ఈ 4 స్టాక్స్? కొంచెం దాని గురించి చెప్పండి. ఎడెల్వేస్, ఐసిఐసిఐ ఇటువంటి స్టాక్స్ కొనుక్కోవచ్చా ఇప్పుడు ఐటీసీ? యా, గుడ్ చాయిస్ అండి. ఐ మీన్ ఆల్ ద 4 ఆర్ డీసెంట్ చాయిసెస్. కాబట్టి తప్పకుండా మీరు కొనండి. ఇందులో పెద్దగా మనకి ఫ్లక్చుయేషన్ కూడా వచ్చే అవకాశం కనిపించలేదు. సో యూ కెన్ స్ట్రేట్ అవే బై ఇన్ ద ఫస్ట్ ప్రైస్ పాయింట్ అండి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ ఏదైనా ఒక 5 to 7 or 10-12% డిప్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనండి. ఇఫ్ యూ అట్లీస్ట్ 1.5 year వ్యూ ఉంటే మాత్రం ఆల్ ద 4 ఆర్ గుడ్ చాయిసెస్. సో ప్లీజ్ గో అహెడ్ అండ్ బై. ఇదిగా ఐసిఐసిఐ బ్యాంక్ మాత్రం మీ పేషెన్స్ ని టెస్ట్ చేసే అవకాశం ఉందండి. బికాజ్ ఇట్స్ చాలా కాలంగా డార్మెంట్ గా ఉంది. స్టాక్ అక్కడక్కడే కొట్టుకుంటుంది 280 లెవెల్స్ దగ్గర, ఒక 10-20 రూపాయల ప్రైస్ రేంజ్ లో. కాబట్టి ఐసిఐసిఐ మీకు ఓపిక ఉంటేనే కొనుక్కోండి. మిగతావి 3 కూడా మంచి స్టాక్స్ ని సెలెక్ట్ చేస్తున్నారు మీరు. తర్వాత వను లైన్ లో ఉన్నారు. హలో 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 అడగండి సార్. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్, అడగండి సార్. నేను జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నానండి మీ అడ్వైస్ తోని. ఓకే అండి. 330 తీసుకున్నాను.
థ్యాంక్ యూ అండి ఫర్ దట్. కంగ్రాచులేషన్స్. నేను అడగాల్సింది అశోక్ లేలాండ్ తీసుకున్నాను సార్. యాక్చువల్లీ 6 months బ్యాక్ 91 లో తీసుకున్నాను సార్. ఓకే, అది అంటే హోల్డ్ చేయాలా యావరేజ్ చేసుకోవాలా అడుగుదామని. సో పెరగడం లేదు అశోక్ లేలాండ్, ఏం చేయాలి? సార్ అశోక్ లేలాండ్ విషయానికి వస్తే ఇది మీరు అన్నట్టుగా అండి లాస్ట్ ఒక 5-6 నెలలుగా మనకి 96-90 లెవెల్స్ దాకా దాటలేదండి. 1-2 సార్లు వచ్చి ట్రై చేసినా కూడా దాటలేకపోతుంది. స్లోగా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఒక 5-6 నెలలు కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది. కాబట్టి మీకు కొంచెం అంత అంటే 1 year 1.5 year అంత ఓపిక లేకపోతే మాత్రం మీరు అశోక్ లేలాండ్ నుంచి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. యావరేజ్ అయితే వద్దండి, ఎందుకంటే యావరేజ్ చేయడం కన్నా ఇప్పుడు మనం చూస్తున్నాము రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్ కొత్తగా మళ్ళీ లాస్ట్ ఫ్యూ డేస్ గా ఇన్ఫ్రా స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి. సో అటువంటి వాటిలో మీరు నెక్స్ట్ 1 year కి ఇన్వెస్ట్ చేసుకుని అశోక్ లేలాండ్ ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయమంటాను. హౌసింగ్ జేఏసీ హౌసింగ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కూడా హోల్డ్ చేయొచ్చండి. జేఏసీ ఓకే. రీసెంట్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా పెరగడం చూసాం. జేఏసీ హౌసింగ్ ఫైనాన్స్ హోల్డ్ చేయండి. అయితే మనం రీసెంట్ గా కొంచెం కరెక్షన్ హైయర్ లెవెల్స్ లో 520 ఆ లెవెల్లో దీనికి కరెక్షన్ వచ్చి కిందకు వచ్చింది. అయినా కూడా మీరు హోల్డ్ చేయండి. లాంగ్ టర్మ్ కి ఇక్కడ నుంచి ఇంకా మీకు 20-25% నెక్స్ట్ 1 year లో పెరిగే అవకాశాలు ఉన్న కంపెనీ అండి ఇది. ఓకే, తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు. సాంబశివరావు. హలో హలో హలో, అడగండి సాంబశివరావు. నమస్తే సార్. సార్ పిట్టి లామినేషన్, చంబల్ ఫెర్టిలైజర్స్ గురించి చెప్తారా? పిటి అండ్ చంబల్ ఫెర్టిలైజర్స్ కొన్నారా, కొందాం అనుకుంటున్నారా? పిట్టి లామినేషన్, చంబల్ ఫెర్టిలైజర్స్ ఈ రెండు ఏంటి, కొనుక్కున్నారా మీరు ఆల్రెడీ? పిట్టి లామినేషన్ 60-250 లో తీసుకున్నాం సార్, 4000. ఓకే, చంబల్ 1090 లో తీసుకున్నాం సార్. ఏం చేయొచ్చు, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు అండి. పిట్టి లామినేషన్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలా స్టడీగా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. ఈవెన్ కరెక్షన్ కూడా పెద్దగా రావట్లేదు. మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే పిట్టి లామినేషన్ హోల్డ్ చేయండి అండి. ఒకవేళ మార్కెట్స్ లో ఇక్కడ నుంచి ఒక 200-300 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ అయితే మాత్రం కొంచెం ఇది 60 లెవెల్ బ్రేక్ కావచ్చేమో. ఇన్వెస్ట్మెంట్ కి మాత్రం బాగానే ఉంటుంది. ప్రస్తుతానికి పిట్టి లామినేషన్ మీరు హోల్డ్ చేయండి. చంబల్ ఫెర్టిలైజర్స్ కానీ చూస్తే ఇది కూడా ఏంటంటే లాస్ట్ కొన్ని రోజులుగా 70 లెవెల్స్ లో, కొన్ని రోజులు కాదు కొన్ని ఏళ్లుగా ఆ లెవెల్లో ఉండేది. తర్వాత లాస్ట్ నుంచి ప్రాఫిట్ కి టర్న్ అరౌండ్ స్టోరీ ఇందులో చూస్తున్నామండి. ఇది కూడా హోల్డ్ చేయండి. దీనికి తోడు మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది, మాన్సూన్ సీజన్. ఫెర్టిలైజర్స్ కంపెనీస్ అన్ని కూడా బాగా యాక్టివ్ గా ఉంటాయి నెక్స్ట్ 3-4 నెలల వరకు. కాబట్టి మీరు హైయర్ లెవెల్స్ లో తీసుకున్నా కూడా నెక్స్ట్ 6-8 నెలలు మీరు చంబల్ గాని హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి బాగా పెరగడానికి అవకాశం ఉంది. హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత సింహాద్రి నాయుడు వైజాగ్ నుంచి. హలో హలో అడగండి సింహాద్రి నాయుడు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఇయర్లీ ఒక 1 lakh వరకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. నేను ఎన్ఆర్ఐను, అది దేంట్లో చేస్తే బాగుంటుందని మీకు ఫోన్ చేశాను సార్. నాకు షేర్ మార్కెట్ గురించి అంత అవగాహన లేదు సార్. ఓకే, ఇయర్లీ 1 lakh చొప్పున ఎన్ని సంవత్సరాలు చేస్తారు? మినిమం 15 years సార్. ఓకే అండి, ఇప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 44 సార్. 44. సో సుమారుగా రిటైర్మెంట్ ఏజ్ వరకు అయినా సంవత్సరానికి 1 lakh రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎన్ఆర్ఐ అంటే వైజాగ్ లో ఉంటున్నారా మీరు? ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంది ఇప్పుడు? ఎన్ఆర్ఐ స్టేటస్ ఉందా మీకు? ఉంది సార్, నేను ఎన్ఆర్ఐ స్టేటస్ ఉంది సార్. ఓకే, సో ఎనీవే ఆయన ఒక 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఈక్విటీ మార్కెట్స్ ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఎటువంటి సలహా ఇస్తారు? బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ రూట్ అండి. మీకు డైరెక్ట్ ఎక్స్పోజర్ ఈక్విటీ మార్కెట్స్ లేదు కాబట్టి, ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ బేస్డ్ అవుట్ ఆఫ్ గల్ఫ్ ఆర్ ఫార్ ఈస్ట్ ఏషియా, ఇటువంటి వాళ్ళకి డైరెక్ట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయొచ్చు. గల్ఫ్ లో ఉన్న వాళ్ళకైతే డెఫినెట్లీ మన ఇండియన్ స్టాక్ బ్రోకింగ్ హౌసెస్ గల్ఫ్ లో చాలా ఉన్నాయి సార్. మనకు కోటక్ లాంటిది కానీ ఎడల్వైజ్ వీళ్ళందరూ కూడా ప్రెసెన్స్ ఉంది. డైరెక్ట్ వాళ్ళ దగ్గర కూడా చేయొచ్చు. బట్ బెస్ట్ ఈజ్ మ్యూచువల్ ఫండ్స్ రూట్ అండి. మీరు ఎన్ఆర్ఐ అకౌంట్ లోంచి కూడా ఇన్వెస్ట్మెంట్ సర్వీస్ అకౌంట్ అని ఉంటుంది. అది ఒకవేళ మీరు ట్రిగర్ చేయగలిగితే మీరు ఎక్కడున్నా కానీ మీరు అందులోంచి యూ కెన్ బై అండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ మోడ్ లో కూడా మీరు ఎన్ఆర్ఐస్ త్రూ ద వెబ్సైట్ ఓన్లీ యూ కెన్ బై. సో బెస్ట్ మీరు టాప్ 2-3 ఫండ్స్ లో ఒకటి లార్జ్ క్యాప్, ఒకటి మల్టీ క్యాప్ అండ్ ఒకటి స్మాల్ క్యాప్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే 10-15 years కన్సిస్టెంట్ గా మంచి ఎన్హాన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి, కొన్ని ఈమెయిల్ సందేహాలు కూడా తీసుకుందాం. వాసు మెయిల్ పంపించారు. టాటా స్టీల్ 479లో కొన్నారు, కళ్యాణి స్టీల్ కొన్నారు 365లో.
2 నెలల క్రితం తీసుకున్నారు, మీడియం టర్మ్ కోసం ఎలా ఉంటాయి రెండు? చూడండి, షార్ట్ టర్మ్ కి కొంచెం వీక్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఓవరాల్ గా స్టీల్ అండ్ మెటల్ కి చెందిన స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ గా ఉన్నాయి లాస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. నెక్స్ట్ ఒక 2 to 3 months కూడా కొంచెం హైయర్ లెవెల్స్ లో సెల్లింగ్ రావచ్చండి. కాబట్టి షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రం రెండిట్లో కూడా ఎగ్జిట్ కాండి. కాదు 1.5 year ఉంటాను అంటే మాత్రం మీరు హోల్డ్ చేయొచ్చు. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ర్యాలీస్ లో ఎగ్జిట్ కమని చెప్తాను. రాము అడుగుతున్నారు, ఫోర్టిస్ హెల్త్ కేర్, మహానగర్ గ్యాస్, వీగార్డ్, క్యాన్ఫిన్ హోమ్స్ ఇవన్నీ F&Oలో యాడ్ అవుతున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఎటువంటి ఫలితం ఉంటుంది? సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి ఇవన్నీ కూడా ట్రేడింగ్ మూవ్స్ ఉంటాయండి. వీటిలో ఇప్పుడు F&Oలో యాడ్ అవుతున్నాయి కాబట్టి కొంత పాజిటివ్ డెవలప్మెంట్ ఇది ఈ స్టాక్స్ సంబంధించి. బట్ లాంగ్ రన్లో ఫండమెంటల్స్ విల్ డిసైడ్ ది ఫేట్ ఆఫ్ ది కంపెనీ. ఆ కంపెనీ ఫైనాన్షియల్గా ఎలా పెర్ఫామ్ చేస్తున్న అంశానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. F&Oలో ఉన్నాయా పోయాయా అన్న అంశానికి ఓన్లీ ట్రేడింగ్ పరంగానే ప్రాధాన్యం ఉంటుంది. సో ఇవాళ ఈ స్టాక్స్ అన్ని కూడా యాక్టివ్గా ట్రేడ్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ అన్ ఇంట్రాడే ట్రేడర్, లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అనుకూలంగా ఉన్న స్టాక్స్ ఇవి. తర్వాత జ్యోతీశ్వర్ రెడ్డి అడుగుతున్నారు, హిందుస్థాన్ జింక్ కొన్నారు 325లో, ఐడియా సెల్యులర్ 92 రూపాయల్లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? హిందుస్థాన్ జింక్ ఇవాళ రిజల్ట్ రాబోతుంది. ఇన్ కేస్ ఒకవేళ రిజల్ట్స్ లో ఏదైనా పాజిటివ్ సర్ప్రైజ్ ఉంటే ఐ థింక్ యూ షుడ్ బుక్ ప్రాఫిట్స్ దేర్ అండి. ఐడియా సెల్యులర్ లాంగ్ టర్మ్ కొనాలని అంటున్నారు. డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా అండి. టెలికామ్ ఐ థింక్ ఇట్స్ అవాయిడబుల్ సెక్టర్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే రీసెంట్లీ మనకి ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది బ్యాంక్స్ కి, టెలికామ్ కి సంబంధించిన లోన్స్ కి ప్రొవిజనింగ్ చేయమని. సో టెలికామ్ ఈజ్ ఎ క్యాష్ గజ్లర్ అండి. ఇట్స్ ఎ హెవీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఏరియా. సో ఐడియా కంటే బెటర్ సెక్టర్స్ అండ్ బెటర్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. హిందుస్థాన్ జింక్ ఆన్ రిజల్ట్స్ స్పాట్ వేస్తే మాత్రం ఒకసారి ప్రాఫిట్ బుక్ చేయండి. రిజల్ట్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు హిందుస్థాన్ జింక్ లో. ఎందుకంటే లాస్ట్ ఫ్యూ మంత్స్ ర్యాలీ మనం జింక్ కావచ్చు, లెడ్ కావచ్చు, ఇటువంటి ఈవెన్ సిల్వర్ వీటిలో బాగా ప్రైస్ ఎప్రిసియేషన్ చూసాం కాబట్టి డెఫినెట్లీ చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు మెటల్ ప్రైసెస్ తగ్గుతున్నాయి కాబట్టి హిందుస్థాన్ జింక్ విల్ సీ లాట్ ఆఫ్ సెల్లింగ్ ఇవాల్టి రిజల్ట్ తర్వాత కూడా. కాబట్టి ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు అమ్మేసే ప్రయత్నంలోనే ఉండండి. ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, అలాగే కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. కొద్దిగా విరామం తర్వాత మంచి థీమ్స్తో మనం ఇవాళ యూట్యూబ్ సెషన్ని కొనసాగిద్దాం. మాన్సూన్ రాబోతోంది, ఐఎండి నార్మల్ మాన్సూన్ ఫోర్కాస్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఎటువంటి స్టాక్స్లో మేబీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ యాక్టివిటీ కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రభుత్వం పదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతూ మన బడ్జెట్లో కూడా చాలా భారీ కేటాయింపులు చేశారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ థీమ్ యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ థీమ్ ఎలా వర్కౌట్ కాబోతుంది, ఇటువంటి అంశాలపై మాట్లాడుకుందాం. చిన్న విరామం తర్వాత యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5.